అందరికీ నమస్కారం. నా పేరు ఆకేపాటి సుభాష్ని, జనసేన రాష్ట్ర కార్యదర్శి. 2 రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నటువంటి స్టాండప్ కమెడియన్ అనుదీప్ చేసిన వ్యాఖ్యలు నిజంగా యావత్ మహిళా లోకాన్ని నిజంగా బాధపరిచాయి. ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాం జనసేన పార్టీ మహిళా విభాగం నుండి. అలాగే మాట్లాడేటప్పుడు ఎవరైనా వ్యక్తిగత విషయాలు నిహారిక గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, అలాగే రామ్ చరణ్ గారి గురించి, ఇంకా చాలా మంది హీరోయిన్స్ వాళ్ళ వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి 10 మంది నవ్వించడంలో ఏం ఆనందం ఉందో నాకైతే అర్థం కావట్లే. అనుదీప్, నీకు ఇంకొకసారి చెప్తున్నాను, నోరు జాగ్రత్తగా పెట్టుకోకపోతే చాలా బాధపడతావు ఫ్యూచర్ లో. నువ్వు 10 మంది నవ్వించగలిగే వాడివి ఎలా ఉండాలంటే నిజంగా నిజాయితీ కలిగే. అదేదో మీ ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో మీ భార్యనో, మీ అమ్మనో, మీ చెల్లితో చేయండి కామెడీలు, మేము కూడా చూస్తాము. అట్లయితే మీ ఇంట్లో వాళ్ళని మీదైతే చేయరా? ఏ మెగా ఫ్యామిలీ అంటే అంత చులకనగా కనిపిస్తున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? కొడితే దవడ పగిలిపోద్ది. నీకు చెప్తున్నా నేను. ఏమనుకుంటున్నాను అసలు? మహిళలను మాట్లాడతావా నోటికి వచ్చినట్టు? బాబాయ్ నీకు సైన్ ఎక్కడ పెట్టాలి బాబాయ్ అంటే, అమ్మ నాకు నేను 2 సార్లు కుడి పక్క పెట్టాను, నువ్వు ఎడం పక్క పెట్టాను. కొడితే నీ ఎడం పక్క బుగ్గ వాచిపోతుందంటే ఏమనుకుంటున్నావు? బుద్ధి జ్ఞానం లేకుండా ఇంత నూతన మన ఎదిగే సమయంలో ఎలా ఉండాలి? నువ్వు ఒకవేళ ఎక్కడి నుంచి వచ్చావో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోపోనీ. ఎదుగుతున్నావు, ఎదిగే సమయంలో ఎలా ఉండాలి? కమెడియన్లు ఎంతో మందిని చూసాం మేము. ఒక కళాకారునిగా నాకు తెలుసు కమెడియన్లు ఏ విధంగా మాట్లాడతారు. అంటే ఒక మహిళ తాను వ్యక్తిగతంగా తీసుకున్న ఒక నిర్ణయాన్ని బయటికి తీసుకొచ్చి పాయింట్అవుట్ చేసే హక్కు నీకు ఎవడరా ఇచ్చాడు? నువ్వెవడివి అసలు? నువ్వెవడివి వాళ్ళ పర్సనల్ లైఫ్లు మాట్లాడడానికి అంటున్నా? వేరే వాళ్ళ పర్సనల్ విషయాల్లో మాట్లాడడానికి కానీ ఇంకొకరికి కానీ హక్కే లేదు అసలు ఏమైనా మాట్లాడడానికి. ఇప్పుడు ఒక జంతువుని చంపితే కేసు, ఒక నెమలిని చంపితే కేసు, ఒక జింకని చంపితే కేసు, కానీ ఒక మహిళను మాత్రం రేప్ చేసి చంపినా కేసులు లేవు. ఇలా నోటికి వచ్చి అడ్డగాడిదలాగా వచ్చి మాట్లాడుతుంటే కేసులు లేవు. మహిళలు కూడా మాట్లాడుతున్నారు. వైసీపీ ఎందుకు మాట్లాడు? ఈ సీఎం, ఎక్స్ సీఎం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో ఉండి మాట్లాడాడు మహిళల గురించి, ఆ విడాకుల ప్రస్తావన తీసుకొచ్చాడు. అలాగే వీడు ఈ రోజు అంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు బుద్ధి లేదా వీళ్ళందరికీ అని అడుగుతున్నాను. ఒక మహిళ నిర్ణయాన్ని మీరెవరు పాయింట్అవుట్ చేయడానికి, మీరెవరు ప్రశ్నించడానికి, మీరెవరు కమెడియన్ చేయడానికి? కామెడీలు చేసుకోవాలంటే మీ ఇంట్లో వాళ్ళతో చేసుకోండి. వేరే వాళ్ళ వ్యక్తిగత హననం మాత్రం ఖచ్చితంగా చేయొద్దని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఖబర్దార్ అనుదీప్, నువ్వు త్వరగా వచ్చి ఈ రోజు సాయంత్రం లోపల లేదా రేపు కూడా నీకు టైం ఇస్తున్నాం, వచ్చి పత్రికాముఖంగా క్షమాపణ చెప్పకపోతే మేమంతా హైదరాబాద్కు వచ్చి మరి నిన్ను ముట్టడిస్తాం, నీ ఇంటికి వచ్చి ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కేసు పెట్టాము, కేసు పెట్టడం జరిగింది. కేసు కూడా పెడతానన్నారు. మేము అడిగాము, ఎక్కడ ప్రాంతం ఏదైనా ఒక మహిళ గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా సుబ్బరాయుడు ఎస్పీ గారిని అడిగాము. సార్ సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామమ్మా, మహిళల పట్ల ఎవరు మాట్లాడినా ఊరుకునేది లేదు, ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటామని మాకు హామీ ఇచ్చారు.